అండి, వెల్కమ్ టు భావన స్టైల్స్లో వెజిటేరియన్ వంటలు. ఇలాంటి టేస్టీ పచ్చడి మీరెప్పుడైనా టేస్ట్ చేశారా అండి? మన అమ్మమ్మల కాలం నాటి ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ఒక ముద్ద ఎక్కువగా తినే అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. ఈ పచ్చడి ఏంటి అంటే ఎర్ర మిరప పండ్లతో పచ్చడి అండి. ఈ మిరప పండ్లు మనము బాగా పండినవి మాత్రమే తీసుకోవాలి. పచ్చిగా ఉన్నవైతే తీసుకోకూడదు. వీటిని మనం తీసుకున్న తర్వాత చక్కగా వాష్ చేసి తడి లేకుండా తూడ్చి పెట్టుకోవాలన్నమాట. నేను ముందుగానే వీటిని కడిగి తూడ్చి పెట్టేశానన్నమాట. కొంచెం సేపు ఆరబెట్టేశాను కూడంగా. ఇప్పుడు తొడిమెలని ఇలా నీట్‌గా తీసేసుకోవాలి. మనము ఈ తొడిమెలను అన్నింటినీ తీసేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటో నేను చెప్తానండి. ఇక్కడ చూడండి, నేను ఇలా తొడిమలన్నింటినీ కూడా తీసేసాను కదా. మనకు దీనికి చింతపండు పడుతుందండి. నేను అర కేజీ మిరపకాయలను తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 100 గ్రాముల వరకు చింతపండుని తీసుకుంటున్నాను. మనకు చింతపండు కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఈ చింతపండుకి ఉండే నారని కానీ పొట్టు కానీ ఏమైనా ఉంటే దాన్ని మొత్తాన్ని తీసేసి నీట్‌గా క్లీన్ చేసుకొని తీసుకోవాలండి. ఇక్కడ చూడండి, నేను తీసేస్తున్నాను కదా. ఇలా నారని పొట్టుని ఏది కూడా లేకుండా నీట్‌గా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. మనకు అవి ఉండడం వల్ల చట్నీ అనేది అంత టేస్ట్‌గా కొట్టదు. ఇలా వీటన్నింటిని తీసేసి మనం చింతపండుని నీట్‌గా రెడీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ఎలా తీస్తున్నానో మీరు కూడా ఓపికతో ఇలా చేసుకోండి. మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. ఇలా చక్కగా మనం తీసి పెట్టుకున్న తర్వాత మనకు అర కేజీ మిరపకాయలకి 100 గ్రాముల వరకు చింతపండుని మనం ఒక మిక్సీ జార్ తీసుకుందామండి. అందులోకి మిరపకాయలను వేసుకోవాలి. మీరు కావాలంటే మిరపకాయలను అలాగే వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చండి. ఇక్కడ నేనైతే చుంచేసి వేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు మిక్సీ బ్లేడ్లు అనేది కొంచెం షార్ప్గా లేవు కాబట్టి చుంచుకుంటున్నాను. మీ మిక్సీ బ్లేడ్లు షార్ప్గా ఉంటే అలాగే మిక్సీ పట్టేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందాక మనం నీట్గా చేసి పెట్టుకున్న చింతపండును మొత్తాన్ని కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం చింతపండుని వేసిన తర్వాత ఇందులోకి ముందుగానే ఎండలో పెట్టుకున్న దొడ్డుప్పు అండి. దొడ్డుప్పును కూడా మనము ఎండలో ఆరబెట్టుకున్న తర్వాతే యూస్ చేసుకోవాలి. లేదంటే తడిచెమ్మ ఉంటుంది కదా, చట్నీ తొందరగా పాడైపోతుంది. మనం ఇలా నేనైతే ఇక్కడ అంజాద మీద వేసేసానండి. నేను ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయిపోయింది. మనం అందులోకి ఎల్లిపాయ కూడా వేసుకోవాలి. అయితే నేను అక్కడ ఒక ఎల్లిగడ్డని తీసుకొని పొట్టు మొత్తం తీయాల్సిన అవసరం లేదండి, మామూలుగా తీసేయాలి. ఏమంటే దొడ్డుగా తీసేసి సరిపోతుందనమాట. తీసేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం బరగ్గా ఉండాలి. సాఫ్ట్గా ఉండేటట్టుగా ఇలా చూసుకుంటూ మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసిన ఈ పచ్చడిని మీరు 24 అవర్స్ పక్కన పెట్టేసి తర్వాత పోపు పెట్టుకోవాలండి. నేనైతే ఇప్పుడు ఎంబడే పెట్టేస్తున్నాను. ఎందుకంటే నాకు కొంచెం చేసుకున్నాను. నాకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాల్సిన అవసరం లేదండి. మీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే 24 అవర్స్ తర్వాత పోపు పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి. ఎందుకంటే నూనె కొంచెం ఎక్కువగానే పడుతుందండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. నూనె కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలని కూడా వేసుకోవాలి. ఇలా జీలకర్ర ఆవాలని వేసుకున్న తర్వాత అవి చిటపటలాడాక మనము కరివేపాకును వేసుకోవాలి. అలాగే చిటికెడంతా పసుపుని కూడా వేసుకుంటున్నానండి ఇక్కడ. ఇలా మనకు పోపు రెడీ అయిపోయిన తర్వాత మనము గ్యాస్ని స్లిమ్లో పెట్టుకొని ఈ మిరప్పండుని మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా చట్నీ, అందులోకి వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మనము ఏ పచ్చడికైనా కానీ పోపు చల్లారిన తర్వాత వేస్తాము, కానీ ఈ మిరప్పండ్ల చట్నీకి అయితే పోపు వేడిగానే ఉండాలి. అలాగే ఒక 5 నుంచి 10 నిమిషాలు చక్కగా ఉడికించుకోవాలి. ఇక్కడ ఉప్పు ఏమైనా పడితే ఇదే ప్రాసెస్లో వేసేయండి. నాకు కొంచెం తక్కువ పడింది, నేను వేసుకుంటున్నాను. మీకు సరిపోతే వదిలేయండి, లేదంటే వేసుకోండి. మనకు దొడ్డుప్పు అంత కరెక్ట్ కొలత తెలియదు కాబట్టి తక్కువైతే మనం మళ్ళీ సన్నుప్పు వేసుకొని కలిపేసుకోవచ్చు అనమాట. ఇలా ఒక 10 నిమిషాలు నేను మగ్గించుకుంటున్నానండి. స్లిమ్లో మగ్గించుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఇలా చక్కగా మనం కలుపుతూ మగ్గించుకోవాలండి. ఈ చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆరోగ్యం బాగాలేని వాళ్ళకు పెట్టినా కూడా ఒక 2 ముద్దలు ఎక్కువగానే తింటారు. ఇది మన నానమ్మల కాలం నాటి చక్కటి చట్నీ అండి. అసలుకి టేస్ట్ అయితే అదుర్స్ అనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మనకు నూనె అనేది సపరేట్ అవుతుంది కదా, నేను ఇప్పుడు తీసేస్తున్నాను అన్నమాట. ఈ చట్నీని మనము తీసిన తర్వాత మీరు ఒక సీసం బౌల్లోకి కానీ పచ్చళ్ళు పెట్టుకునే జార్లోకి కానీ సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి ప్లాస్టిక్ డబ్బాలోకి చేస్తున్నానండి. మీరు ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోకండి. నేను ఇక్కడ డబ్బాలు ఖాళీ లేవు కాబట్టి ఇలా పెట్టేశాను అనమాట. తర్వాత నేను డబ్బాలు ఖాళీ అయిన తర్వాత గ్లాస్ జాడీలోకి సదురుకుంటాను. అయితే మనకు ఈ చట్నీ సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. మీరు ఖచ్చితంగా నేను చూపించిన ప్రాసెస్ని చేశారనుకో కలర్ కూడా ఏమాత్రం తగ్గకుండా మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. నాకు ఈ పచ్చడి నేను 2-3 డేస్కి సరిపోతుంది అనమాట. మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాము. ఈ చట్నీ అంటే ఇంకా మరీ స్పెషల్ అనమాట. 2-3 డేస్ కోసమే కదా అనేసి నేను ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేశాను. మేము ఎక్కువగా చేసుకోవాలి అనుకుంటే నేను సంవత్సరానికి 3-4 కిలోల పచ్చడిని పెట్టేసుకుంటానమాట. అది మాత్రమే మర్తమాన్లో పెట్టేసుకుంటానండి. ఇక్కడ ఎక్కువ కొలతల్లో చూపించడం కష్టమవుతుంది కాబట్టి నేను తక్కువ కొలతలో చూపించానండి. మీరు ఎక్కువ పెట్టుకోవాలంటే ఇదే కొలతల్ని ఫాలో అయిపోండి, మీకు సరిగ్గా వచ్చేస్తుందన్నమాట. ఓకే అండి, బాయ్ మరి.